రారమ్మని జైలు గడలు మళ్ళీ పిలిచెనులే. రారమ్మని రారమ్మని చెప్పకూడు మళ్ళీ పిలిచెనులే. ఇదిగా ఎట్టగే ఉంది ఇప్పుడు ఆ గన్నవరం గుండెనుగు వంశీ వ్యవహారం చూస్తుంటే. కొవ్వంతా కరిగిపోయి ప్యాంటు జారిపోతుంది, తల మీద బొచ్చు తెల్లబడింది, అత్తమానం తగ్గుతున్నాడు అని అప్పట్లో చాలా మంది జాలిపడ్డారు. కానీ అబ్బో ఆ కొవ్వు ఇంకా కరగలేదు అయ్యగారికి. ఇంట్లో కూకుని మళ్ళీ గట్టిగా మేసినట్టున్నాడు గడ్డి. అందుకే బయటకు వచ్చి మళ్ళీ గడ్డి తినే పనులే చేస్తున్నాడట. వంశీ పనులు చూస్తుంటే మరోసారి చెప్పకూడదు రుచి చూసేందుకు రెడీ అవుతున్నట్టే ఉంది. ఇప్పుడు ఇప్పటికే ఉన్న కేసులతో లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాడంటే తాజాగా ఏడిగా మాచవరం పోలీస్ స్టేషన్ లో మరో కేసు బుక్ చేశారు. మరి చేయకపోతే చెంత చచ్చినా పులుపు సావలేదన్నట్టు వంశీ తన తొట్టం గ్యాంగ్ వేసుకుని వెళ్ళి మళ్ళీ లబడా వ్యవహారాలన్నీ చేస్తున్నాడట. ఇక ఇప్పుడు కొత్తగా వంశీ మీద ఎట్టిన కేసు ఈసానికి వస్తే వ్యవహారం పాతదే, కానీ ఈ 4 బాధితులు బయటకు వచ్చారు. వంశీకి భయపడి చాలా రోజులు కిక్కురు మనకుండా ఉన్నోళ్ళు ఇప్పుడు కూసింత ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వంశీ కట్లు తెంపుకున్న ఆంబోతు మాదిరిగానే ఎగిరెగిరి పడ్డాడు. గన్నవరంలో వంశీ ఇంటి దగ్గర కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద అనుచరులతో దాడి చేయించాడు. సునీల్ అనే మడిసిని 20 మంది కలిసి కొట్టారట. ఆ వీడియోలు కూడా ఉండటంతో పోలీసులు కేసు కట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా వంశీ తన పెదాపం ఏటో చూపించాలని చూశాడు. కానీ అయ్యగారి కొమ్ములు విరిచేయి లోపడేశారు పోలీసులు. అయితే అప్పుడు ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు కేసు కట్టడం దేనికి అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. తప్పు ఎప్పుడు చేసినా శిక్ష ఎప్పుడో ఓసారి అనుభవించాల్సిందే కదా. కర్మ సిద్ధాంతం తెలీదా? చేసిన కర్మ ఎప్పటికైనా సరే అనుభవించాల్సిందే. అందుకే ఈ 4 ఎట్టా వచ్చి పడింది ఆ కొత్త కేసు. పైగా వంశీ ఇప్పుడిప్పుడే మళ్ళీ గన్నవరంలో తన రాజకీయాలు మొదలెడుతున్నాడు. ఎట్టాగు ఆ గుటకానని కూడా 6 నెలల్లో మళ్ళీ ప్రజా పోరాటాలు చేస్తానని ప్రకటించాడుగా. అదిగా అప్పట్లోగా తాను కూడా మళ్ళీ ఆ సజ్జల సలహాలతో ఫ్రెష్గా రాజకీయాలు మొదలెట్టాలని చూస్తున్నాడట వంశీ. కానీ కూటమి ప్రభుత్వంలో వంశీ లాంటి నాయకులు రాజకీయాలు చేయాలంటే అంత తేలిక కాదు. ఎందుకంటే జగనన్న హయాంలో వాళ్ళు చేసిన తప్పులకు ఎప్పటికప్పుడు లెక్క చెల్లించే పనిలోనే ఉంది ప్రభుత్వం. వంశీ ఇదివరకటిలా రెచ్చిపోవాలని చూస్తే మాత్రం మళ్ళీ జైలు పంపించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. దాంట్లో భాగమే ఇప్పుడు కొత్తగా వచ్చి పడ్డ కేసు అని కూడా అంటున్నారు. వైసీపీ రౌడీ లీడర్లకు కొమ్ములు విరిచేసే పని చాలా పక్కాగా చేస్తోంది కూటమి ప్రభుత్వం.